హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వైజాగ్ ట్విన్స్ అఫీషియల్. సో ఈ రోజు అయితే లాస్ట్ డే అనమాట. షిరిడీలో మేమైతే బాబా దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. ముందు కూడా వెళ్ళాము, బట్ నాకు వీడియో తీయడం కావలేదు. అండ్ ఈ రోజు మాకు అయినంత వీడియో అయితే తీసాం. ఫుల్ వీడియో చూడండి. కానీ ఇప్పుడుదా రెడీ అవ్వకుండా ఉన్నారు. నువ్వు లెగిచావు అని చెప్పాను. పెద్దం లెగిసింది 5కి. యాక్చువల్లీ బయట ఎక్కువ ఎండ వల్ల ఫోన్స్ యూజ్ చేయడం కూడా అవ్వలేదు. ఎందుకంటే మొత్తం ఎండ వల్ల ఫోన్ లైటింగ్ తక్కువ వస్తుంది. అండ్ ఇంకా దానివల్ల వీడియోస్ సరిగ్గా తీయలేకపోయాము. అండ్ ఇంకోటి ఏంటంటే టెంపుల్లోకి వెళ్ళినప్పుడు ఫోన్స్ అలౌ చేయలేదు. స్టార్టింగ్లోనే మేము ఫోన్స్ అనేవి సబ్మిట్ చేసాం అనమాట. అందరు ఫోన్స్ కూడా ఇచ్చేసాము. సో మేము ఫస్ట్గానే అనుకున్నాం అనమాట. సో బాబా టెంపుల్కి వెళ్ళినప్పుడు అందరూ ఇలా వైట్ డ్రెస్, కోట్ డ్రెస్ లాగా ఏదైనా వేసుకుందాము, బాగుంటుందని చెప్పేసి. సో మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. అండ్ మీరు ఏమైనా టెంపుల్స్కి ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తే మీరు ఇలా ఎప్పుడైనా ప్లానింగ్స్ చేసుకుంటారా ఫ్యామిలీతో, ఇలా వేసుకుందాం ఏంటని? ఎందుకంటే మన లేడీస్ ఫస్ట్ ఇలా డ్రెస్ కోసం అనేది మనం డెఫినెట్లీ ఆలోచిస్తాం అనమాట. అండ్ మేము అందరూ అయితే లేడీస్ ఇలా కేరళ సారీస్ అండ్ జెంట్స్ ఇలా వైట్ వేద్దాము, బాబా టెంపుల్కి బాగుంటుందని చెప్పి అయితే మేము అందరూ అనుకున్నాము. సో ఎలా ఉన్నామో కమెంట్స్లో చెప్పండి. మార్నింగ్ మేము ఇంకా ఫోన్ సబ్మిట్ చేసేసిన తర్వాత ఇంకా అలా మొత్తం షిరిడి లోపల బాబా దగ్గర ఎన్ని టెంపుల్స్ ఉన్నాయి అన్ని టెంపుల్స్ అయితే చూసాం అనమాట. బట్ నాకు ఫోన్ ఎలా చేయలేని వల్ల మేము ఇంకా ఫోన్ ఇచ్చాడు కార్నర్ ఒకవైపు ఇచ్చాము. అండ్ మేమంతా ఒకవైపు ఉన్నామన్నమాట. అండ్ ఇంకా టైం అయిపోయింది, చాలా ఎక్కువ ఆఫ్టర్నూన్ అయిపోయింది వల్ల ఇంకా డైరెక్ట్గా మేము లంచ్ తినడానికి వెళ్ళిపోయాము. అండ్ వీడియో తీయడం కూడా అవ్వలేదు, ఎందుకంటే అంత ఎండలు ఉండేవి, ఫుల్ టైర్డ్ అయిపోతున్నాము. అండ్ ఇంకా రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాము. అండ్ ఈవినింగ్ మళ్ళీ సేమ్ బాబా టెంపుల్ దగ్గరకు వచ్చి కొంచెం ప్రసాదము షాపింగ్ అయితే చేయడానికి వెళ్ళామన్నమాట. షాపింగ్ అంటే ఏవేవో కాదు, జస్ట్ బాబా ఎప్పుడైనా మనం ఎక్కడికైనా ప్లేస్కి వెళ్ళామంటే అక్కడ రిలేటెడ్గా లేకపోతే అక్కడ రిమెంబర్గా గుర్తుగా ఏదైనా ఒక ఐటెం తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి సో బాబా ఫొటోస్ కానీ లేకపోతే అక్కడ రిలేటెడ్గా ఏమైనా థింగ్స్ తీసుకుందామని చెప్పి అయితే వెళ్ళాము. అండ్ మేము మార్నింగ్ యాక్చువల్లీ టికెట్ దర్శనంకి వెళ్దాం అనుకున్నాము. బట్ కొంతమంది వద్దు ఫ్రీ దర్శనంకి వెళ్ళిపోండి అని చెప్తే ఫ్రీ దర్శనంకి వెళ్ళాం అనమాట. మాది ఎగ్జాక్ట్గా ఒక 40 to 50 minutesలో మా దర్శనం మొత్తం అంతా అయిపోయింది. సో చాలా ఫాస్ట్, ఇంకా అంతసేపు కూడా పట్టలేదు అనుకుంటా బాబా దర్శనం అవ్వడానికి. బట్ తర్వాత టెంపుల్లో తిరగడానికి అయితే మాకు చాలా టైం పట్టింది. మ్యూజియం చూసాము అండ్ అలానే ఇంకా చాలా టెంపుల్స్ అన్నీ చూసాం అనమాట. ఇది మ్యాక్సిమం మిస్ చేయకుండా. ఫస్ట్ టైం మేము వెళ్ళాం కాబట్టి మమ్మీ ఆల్రెడీ వెళ్ళింది. సో మాదైతే ఇది ఫస్ట్ టైం అనమాట షిరిడీకి విజిట్ అవ్వడం. సో అందుకే ఎంతవరకు అవుతుందో మొత్తం అన్నీ కవర్ చేసాము. అండ్ మమ్మీ వాళ్ళైతే ఆల్రెడీ మేము మార్నింగ్ టెంపుల్కి వెళ్ళింది కాకుండా మేము ఇంకా డైరెక్ట్గా రూమ్కి వెళ్ళిపోయాం కదా. సో మళ్ళీ 3 o'clock ఇప్పుడు 4 o'clock అనుకుంటా. సో వచ్చేసారు, మళ్ళీ బాబా దర్శనం చేసుకున్నారు. అండ్ తర్వాత షాపింగ్ అంటూ ఉండిపోయారు అనమాట. సో మేము అప్పుడు ఇంక ఈవినింగ్కి షాపింగ్కి వచ్చాము. పిల్లల కన్నా ఎక్కువ అయితే పేరెంట్స్కే బాగా స్టామినా అండ్ స్ట్రెంగ్త్ ఉండేది. సో మమ్మీలందరికీ చాలా ఎక్కువ బలమే ఉండేది అనమాట. మార్నింగ్ దర్శనం చేసుకొని అంత ఎండలో తన తర్వాత మళ్ళీని ఇంకోసారి రెండో దర్శనం చేసుకోవడం కోసం కూడా వెళ్ళిపోయారనమాట. మా పిల్లలు ఎవరికి ఇంక ఓపిక లేదు, మేమైతే రాలేము, చాలా అలసిపోతున్నాము ఇంత ఎండలోనని చెప్పి మేము రాలేమని చెప్పేసి మేము ఇంకా డైరెక్ట్గా ఈవినింగ్ షాపింగ్కి వచ్చాము. ఎందుకంటే అంతా చాలా సేపు తిరిగా మార్నింగ్ అంతాని. సో తిరిగి మాకు కాల్ అంతా చాలా నొప్పి వచ్చేసాయి. సో ఎప్పుడైనా ఎలాంటి ట్రావెలింగ్ ఆర్ ఏదైనా అనుకుంటే ప్లాన్ చేసుకుంటే మాత్రం ఇలా ఎండాకాలం అప్పుడైతే ఎండ ఎక్కువ ఉన్న ప్లేసెస్కి అయితే వెళ్ళకండి. కొంచెం చల్లగా ఉన్న ప్లేస్ని చూస్ చేసుకోండి. బికాజ్ అలాగని ఎండలో ట్రావెల్ చేయలేము, అలాగని చలిలో కూడా ట్రావెల్ అయితే చేయలేము. అండ్ ఇక్కడైతే మేము మళ్ళీ ఇంకొకసారి బాబా దర్శనం ఎలాగైనా చేద్దామని చెప్పి ముఖ దర్శనం ఉంటుంది కదా, అంటే దూరం నుంచి ఓన్లీ బాబాని చూడగలం. సో అలా మమ్మీ వెళ్ళి ఒక సెక్యూరిటీ వాళ్ళని రిక్వెస్ట్ చేశారనమాట, ఇలా ముఖ దర్శనం ఫస్ట్ అయితే డైరెక్ట్గా దర్శనం చేసుకుందాం అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే అవ్వదు మొత్తం లైన్ కట్టే వెళ్ళాలి లేకపోతే టికెట్ తీసుకుని వెళ్ళాలి అన్నారు. ఎందుకంటే ఆల్రెడీ మేము టెంపుల్ సరౌండింగ్స్లో ఉన్నాం అనమాట. బట్ అయినా అలౌ చేయకపోతే సరే మీరు ముఖ దర్శనం చేసుకోండి అని చెప్పి, ముఖ దర్శనం అంటే బాబా మనకి క్లారిటీ కనిపిస్తారు, కొంచెం దూరంలో ఉంటారు అనమాట. సో ఈ దర్శనం కూడా మాది బాగా అయిపోయింది, ఎందుకంటే మాకు పక్కనే ఉంటుంది అనమాట వే. సో అలా సైడ్ వెళ్ళి అలా వెళ్ళి దర్శనం చేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ డేకి మాకు ట్రైన్ అయితే ఉండదు అనమాట. సో ఇంకా నైట్ అయితే ఫుల్ టైర్డ్ అయిపోయిన వల్ల మేమైతే డైలీ కిచడీ తినాను. అయితే నాకు అక్కడ కిచడీ ఒకటే బాగా నచ్చింది అనుకుంటా. బట్ మిగతా వాళ్ళందరూ అయితే అన్ని ట్రై చేశారు. కానీ ఫుడ్ అయితే చాలా బాగుండేది షిరిడీలోని. మిగతా దగ్గర యాక్చువల్లీ ట్రావెలింగ్ ప్లేసెస్లో ఫుడ్ బాగుండొచ్చు బాగోకపోవచ్చు, బట్ షిరిడీలో అయితే బాగుంది. బికాజ్ మన తెలుగు పీపుల్ కూడా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి.
అండ్ చాలా మంది అడుగుతున్నారు కదా మేము వ్యాన్కి ఫుల్ అమౌంట్ పే చేసామా లేదా అని. యాక్చువల్లీ ఫస్ట్ అయితే చాలా మందికి చాలా కోపం వచ్చి మేము అసలు పేమెంట్ చేయము మీరు ఇంత మాట్లాడతారా అని చెప్పేసి అనుకున్నారు. బట్ తర్వాత వాళ్ళు చేసిన తప్పుకి మేమెందుకు ఎందుకు అలా చేయడం అని చెప్పేసి ఇంకా పేమెంట్ అయితే మేము ఫుల్ పేమెంటే చేసాము. ఒక 500 తగ్గించాం. బికాజ్ మాకు చూపిస్తారన్న టెంపుల్కి అయితే మాకు చూపించలేదు కాబట్టి ఇంక మేము 500 మాత్రమే తగ్గించాము. బట్ ఎప్పుడైనా ఏదైనా ట్రావెలర్ని బుక్ చేసుకున్నప్పుడు క్లియర్ అండ్ కరెక్ట్గా మొత్తం అంతా డీటెయిల్గా తెలుసుకొని బుక్ చేసుకోండి. మాలా అయితే అసలు అలా చేయకండి. మేము అంత క్లియర్గా అడిగినా సరే మాకు లాస్ట్కి మమ్మల్ని చీట్ చేశారు వాళ్ళు. మీరు షాపింగ్ వెళ్ళిన తర్వాత నాతో రాకుండా మీరు వెళ్ళి కొనుక్కుంటే మీరే కొంటారు తీసుకో ఉంటే ఇంకొకటి అది తెలియదు అదే గుర్తులేదు. చెప్పు డాడీ సంబంధం లేదు. సో ఇక్కడైతే మేము మా డాడీతోని జస్ట్ ఫన్ చేస్తున్నాం అనమాట. నువ్వు మాకు షెడ్యూల్లో షాపింగ్ చేయించలేదు ఏమీ, సో మాకు మనీ ఇవ్వు మేము షాపింగ్ చేసుకుంటాం అని చెప్పి. సో అలా అప్పుడప్పుడు మేము ఆ పేరెంట్స్తో చిన్న చిన్న ఫన్ అయితే చేస్తూ ఉంటాము. మీరు కూడా ఇలా చేస్తారో లేదో కమెంట్స్లో అయితే చెప్పండి. మేమైతే అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాము డెఫినెట్గా. ఫస్ట్ మాకైతే మేము టెంపుల్ కోసం వచ్చాము. మాకు ఆ టెంపుల్కి శివుడి టెంపుల్కి పట్టుకెళ్ళండి అన్నా సరే కాదు ఇవి అన్నీ అయిపోతాయి అన్నారు. బట్ లాస్ట్కి మాకు ఆ టెంపులే చూపించలేదు. జ్యోతిలింగాల్లో అది కూడా ఒక జ్యోతిలింగం అనమాట. సో ఎంతో అనుకున్నాం బట్ లాస్ట్కి అయితే అవ్వలేదు. అండ్ ఇంకా హైదరాబాద్ స్టేషన్ కూడా మేము వెళ్ళిపోయాము. అండ్ నేను షిరిడి టు హైదరాబాద్ వీడియో అయితే తీయలేదు. అండ్ ఇంక ఇక్కడ నుంచి మా ఫ్రెండ్ వర్ష అయితే మీకు తెలుసు కదా మిస్టర్ అండ్ మిసెస్ 4AM బిర్యానీ. సో ఇంకా అక్కడి నుంచి తీసేసుకున్నాము నైట్కి డిన్నర్. అండ్ ఆఫ్టర్నూన్కి అయితే మేము వెయిటింగ్ హాల్లో ఉండి ఫుడ్ అయితే తిన్నాము. అండ్ కొంచెం ఏదో అలా హైదరాబాద్లో చిన్న షాపింగ్కి అయితే ప్రియాంక మమ్మీ వాళ్ళు అయితే వెళ్ళారు. నేను ఇంకా నా అక్క వాళ్ళు ఎవరు అయితే మేము వెళ్ళలేదు. ఎందుకంటే నేనైతే చాలా టైర్డ్ అయిపోయాను. అసలు రాలేను, నేను ఇంకెక్కడికి రాలేని చెప్పా. యాక్చువల్లీ నాకు ట్రావెలింగ్ చేసినప్పుడైతే నా హెల్త్ చాలా ఫాస్ట్గా ఖరాబ్ అయిపోద్ది అనమాట. నాకు ఎలా అవుతుందో మీకు కూడా ఎలా అవుతుందో కమెంట్స్లో అయితే చెప్పండి. బట్ ఇక్కడ నాకు మాత్రమే కాదు అందరికీ అయింది. ప్రియాంకకు కూడా హెల్త్ చాలా ఖరాబ్ అయింది. బట్ దానికి హెల్త్ షాపింగ్ అంటే అన్ని వదిలి మరీ షాపింగ్కి అయితే పరిగెట్టింది అనమాట. షాపింగ్ ప్రియాంకకు అంత ఇష్టం. అండ్ ఇంకా వెళ్తున్న ట్రైన్లో అయితే అందరు కూర్చొని ఫుడ్ అయితే తినేసాము. అండ్ నాకు తలంతా చాలా ఎక్కువ హెడేక్ వచ్చేస్తుంది. అంటే మా చోటేమి కొంచెం జడ దుమ్మేసి కొంచెం ఆయిల్ అయితే రాస్తున్నారు. అండ్ ఇక్కడ మా డాడీ అయితే ఆ విండో సీట్ వస్తున్నప్పుడు మొత్తం అంతా మా డాడీ విండో సీట్ తీసుకున్నారు. అసలు విండో సీట్ అయితే ఇవ్వేవనేసారు. అండ్ మా డాడీ లక్ ఏంటంటే మా డాడీకి డెఫినెట్లీ మొత్తం వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు ఒక్కసారైనా కింద మెయిన్ లోవర్ బర్త్ అయితే వస్తుంది అనమాట. మరి మాకైతే రాలేదు. ఆబ్వియస్లీ పెద్దవాళ్ళకైతే లోవర్ బర్త్ డెఫినెట్లీ వస్తుంది కాబట్టి. అండ్ ఇంకా ఇంటికైతే వచ్చేసాము. మమ్మీ అయితే ఇక్కడ కుక్కీతో ఫుల్గా ఆడుకుంటున్నారు. మేము కుక్కీని అయితే చాలా 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 మిస్ అయ్యాము. వీడియో కాల్ కూడా చేసాము. నేను ఆ వీడియో క్లిప్ తీసాను అనుకుంటా బట్ నాకు మిస్ అయింది ఎక్కడో. పెట్స్ని వేరే వాళ్ళ దగ్గర ఉంచి వెళ్ళడం అయితే చాలా కష్టం అనిపించింది. సో ఇది మాకు తెలియక ఒక మిస్టేక్ చేసాము. బట్ ఇంకోసారి మేము డెఫినెట్లీ ఎవరో ఒకరు పప్పీతో ఉంటాం, కుక్కీ కాడుతూ ఉండి మిగతా వాళ్ళు ట్రిప్ ప్లాన్ చేసుకుంటాం. బికాజ్ ఇంకా యాక్చువల్లీ కుక్కీతో వెళ్ళాలంటే ఫస్ట్ క్లాస్ ఏసీలోనే బుక్ చేసుకోవాలి. బట్ అలా మళ్ళీ చాలా డిఫరెన్స్ అయిపోద్ది. మళ్ళీ కొన్ని టెంపుల్స్ ఎలా చేయకపోవచ్చు. అండ్ ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు కూడా చాలా ఇబ్బంది అవుతుంది కుక్కీ కాడుతోని. అందుకే ఎవరొకరు ఉండాలని అయితే ఫుల్గా డిసైడ్ అయ్యాము. సో ఈ రోజుకైతే ఇంతే ఫ్రెండ్స్. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్స్లో చెప్పండి, డెఫినెట్లీ చేస్తాము. అండ్ ఐ హోప్ మీ అందరికీ సిడి వీడియో నచ్చిందని. సిడి షార్ట్స్ కూడా కావాలేదో కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అ వీడియో. లవ్ యూ. బై బై. టేక్ కేర్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్.